దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 103వ కీర్తన 8వ చరణం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించాలి అంటే, మనం బ్రతకాలి అంటే మనము ఆహారం తీసుకుంటూ ఉంటాం, లేకపోతే అనేక ఔషధాలు వాడుతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులలో మనము అనేక వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే ప్రతి వస్తువుకు, ప్రతి పదార్థానికి ఒక స్వభావం కలిగి ఉంటుంది. ఆ స్వభావము దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది, ఒక దాని యొక్క గుణము, స్వభావం కోల్పోయేటువంటి ఒక దినము, సంవత్సరము ఆ యొక్క దానికి నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఆ యొక్క స్వభావం కోల్పోయిన తర్వాత ఆ యొక్క పదార్థంలో కానీ, ఆ యొక్క వస్తువులో కానీ, అది ఏదైనా కానీ తర్వాత అది విలువ లేకుండా పోతుందండి. ఈ భూలోకంలో జీవించేటువంటి ఈ యొక్క జీవితం కొరకై మనము ఎన్నుకునేటివి నిర్ణయించిన కాలంలో ఉండే వాటినే వాడుకోవాలని మనం అంతకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే మనకు జీవింపజేసేది, మనల్ని కాపాడేది, మనకు సమాధానము, మన జీవితానికి ఒక అర్థము అనుగ్రహించే దేవుని విషయంలో మాత్రము నేటి జనులలో అనేక విమర్శకులైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము అండి. ఇక్కడ భక్తుడైన దావీదు తెలియజేస్తుంటున్నాడు 103వ కీర్తన 8వ చరణంలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని భక్తుడు తెలియజేస్తుంటున్నాడండి. ఈ ఒక్క మాట దాదాపు దావీదు కంటే ముందు 500 సంవత్సరాలకు ముందే మోషేతో సాక్షాత్తు దేవాది దేవుడే ఈ మాట నిర్గమాకాండం 34వ అధ్యాయములో చూస్తే మనకు ఈ మాట దేవుడు మోషేతో బయలుపరుచున్నట్లుగా, మోషేతో చెప్పినట్టుగా మనం చూస్తామండి. అంటే ఆయన యొక్క స్వభావాలు ఎలాంటివో ఇక్కడ చదవబడినటువంటి దేవుని యొక్క స్వభావాలు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడని, ఆయన దీర్ఘశాంతుడని, ఆయన కృపా సమృద్ధి గలవాడని ఏది ఇదిగైతే ఈ దావీదు మహారాజు తెలియజేస్తుంటున్నాడో, దాదాపు 500 సంవత్సరాల క్రితం కూడా మోషేతో ఇదే మాటలు బయలుపరుచుకున్నాడండి. అంటే ఈ యొక్క మాటలో జ్ఞానం కలిగిన వాళ్ళంగా మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, ఆయన యుగ యుగాలు కూడా ఆయన స్వభావాలు మారినటువంటి దేవుడు అండి. ఆయన స్వభావంలో ఏ మార్పు ఉండదు, లేదు. ఒకవేళ ఆయనలో ఈ స్వభావాలు అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటే, ఈరోజు ఈ భూప్రపంచము ఇంత అతిక్రమము, ఇంత అన్యాయము, ఇంత పాపము విస్తరించినప్పటికి కూడా ఇంకా ఈ భూలోకం నిలిచి ఉందంటే అదే దేవుని యొక్క ఆ 3 స్వభావాలు కూడా ఈ లోకం ఇంకా కాపాడబడుతూ ఉంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దేవుని యొక్క 3 స్వభావాలను గమనించినట్లయితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడండి. నిజమే కదా. మనము చేసే తప్పులను, మనం చేసే పాపాలను, మనం చేసినటువంటి ఈ యొక్క భయంకరమైన జీవితాన్ని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు, మన అన్నదమ్ములు, మన స్నేహితులు ఎవరు కూడా క్షమించరండి. ఎవరు కూడా క్షమించలేరు. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు, పాపపు తలంపులు, దుష్ట తలంపులు, ఎన్నెన్నో పాపపు కార్యాలు చేయాలనేటువంటి
ఏ రీతిగా ఇంకొకరికి అన్యాయం చేసి, ఇంకొకరిని బాధ పెట్టి, ఇంకొకరిని నష్టపరిచి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా సుఖించాలి, నేను ఎలా ఆనందించాలని అలాంటి జీవితం కలిగినటువంటి మనమల్ని ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడుగా క్షమించి ఇంకా మనల్ని మన పట్ల జాలి చూపిస్తూ ఈ రోజుకి కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచున్నాడు. ఆయన యొక్క దయా దాక్షిణ్యత ఎంత సంపూర్ణతగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయంలో గమనించినట్లయితే ఆయన దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడండి. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఇంత అతిక్రమము, ఇంత పాపము, ఇంత అన్యాయమైన జీవితము, ఇంత భారభరితమైనటువంటి జీవితము మనం జీవిస్తున్నప్పటికి కూడా ఆయన దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తూ ఉంటున్నాడు. మన మీద కోపించడం లేదు. మనం తప్పు చేసినా కానీ ఆయన ఓపికతో సహిస్తూ ఉంటున్నాడు. మన ఇంటిలో చిన్నపిల్లలు కొంచెం తప్పు చేస్తే వెంటనే తల్లిదండ్రులు కొంచెం చెప్పేసి ఓ దెబ్బ కొడతారు. అదే రీతిగా మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా మనం నమ్మినటువంటి వాళ్ళు, మనం ప్రేమించేటువంటి వాళ్ళు, వాళ్ళ పట్ల మనం ఏదైనా కొంచెము వ్యతిరేకంగా భావిస్తే వెంటనే వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు. మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని రకములైనటువంటి భయంకర విధంగా జీవించినప్పటికీ కూడా, తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పటికి కూడా, పాపముల మీద పాపం చేస్తున్నప్పటికి కూడా దేవుడు కోపపడడం లేదండి. ఆయన ఓపికతో మన మార్పు కోసము, మన యొక్క జీవితము, మన అసలు ఈ మానవ జీవితం అనేది ఏమైనదో, మనం ఎవరమై ఉన్నామో అది తెలుసుకోవాలని దేవుడు ఇంకా ఓపికతో మన పట్ల చూస్తుంటున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలని దేవుని నామం పేరిట మీకు తెలియజేస్తుంటున్నాను. మూడవదిగా చూస్తే కృపా సమృద్ధి గలవాడు. ఎస్ కదా, ఆయన కృప సమృద్ధిగా మన పట్ల విస్తరింపజేసి ఉన్నాడు. ఏ అర్హత లేదు మన జీవితాల్లో, ఏ మంచితనము లేదు, ఏ మంచి స్వభావము, మంచి గుణము మనలో లేదండి. ఏనాడో మనము గతించిపోవాల్సిన వారము, ఏనాడో మనము వెలివేయబడాల్సిన వారమండి. అయితే దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు కనుక ఆయన కృపతో మనం అర్హులు కాకపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమను చూపి మేలులను మనకు సమృద్ధిగా దయచేస్తుంటున్నాడు. అనుదినం ఆహారంతో పోషిస్తుంటున్నాడు. ప్రతి కీడు నష్టాల నుంచి కాపాడుతూ ఉంటున్నాడు. మనకంటే ముందు మన కళ్ళ ముందు ఎన్నో అగత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతూ మేలు చేస్తూ ప్రతి అక్కర్లు తీరుస్తుంటున్నాడు. ఎందుచేతనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరూపమందు కలుగజేసినటువంటి తండ్రి కనుక. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఎవరమంటే ఆయన వారము, ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన స్వహస్తాలతో నిర్మించబడి ఆయన జీవాత్మలతో జీవం పోసుకుని లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలం మనమందరం కూడా. అయితే మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు కనుక ఆయన బిడ్డలమైన మనము, ఆయన జీవం పోసుకొని జన్మించినటువంటి మనం కూడా ఆ స్వభావాలను కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడండి. ఆ రీతిగా జీవించాలని కోరుకుంటున్నాడు. మనల్ని ఏ కుక్కగానో, నక్కగానో, ఏ జంతువుగానో, పశువుగానో మనల్ని దేవుడు కలగజేయలేదండి. తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు, కలుగజేశాడు, తయారు చేశాడు. ఆయన రూపమందు మనల్ని తయారు చేశాడు. అందుకే ఆయన గుణాలు కూడా మనము అనుగ్రహించి మనల్ని పుట్టించాడు. మంచి ఏదో చెడు ఏదో విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అయితే మానవుడు ఈరోజు ఆ మంచి విచక్షణ జ్ఞానం తెలుసుకునలేక, నిజమైన దేవుని యొక్క స్వభావాలు గ్రహించలేక, తన కలగజేసిన తండ్రిని, జీవం పోసిన దేవుని యొక్క ఆ స్వభావాలను గ్రహించుకోలేక, ఆ స్వభావాలతో మనల్ని కలగజేశాడనేటువంటి సత్యాన్ని గ్రహించుకోలేక, అపవాదైన సాతాను యొక్క కబంధ హస్తాల కింద మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు మూయించబడి అన్యాయమైన జీవితాన్ని
దుర్మార్గమైన జీవితాన్ని జీవింపజేస్తుంటున్నాడు అపవాదైన సాతాను. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఒక నిర్ణయాత్మకమైనటువంటి, ఒక నిరీక్షణతో కూడినటువంటి, ఒక సమర్పణతో కూడినటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలండి. మనం గ్రహించాలి ఈ సత్యాన్ని. శరీర సంబంధమైన తండ్రి తల్లి యొక్క గుణాలను కలిగి ఉండాలని మన తల్లిదండ్రులు ఏ రీతిగా కొనుక్కుంటారో, ఆయన జీవాన్ని పోసి ఆయన స్వరూపం ముందు కలిగేసినటువంటి ఆయన బిడ్డలమైన మన పట్ల కూడా ఆయన యొక్క స్వభావాలు కలిగి ఉండి ఆ రీతిగా జీవించాలని, ఆ రీతిగా ఆయన దగ్గరికి చేరుకోవాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. కనుక మనమందరం కూడా మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడని, కృపా సమృద్ధి కలిగిన వాడుగా మనం అర్థం చేసుకుని ఆయన బిడ్డలను మనం కూడా అలాంటి స్వభావాలు కలిగిన వారముగా ఈ లోకంలో మనం కూడా అందరి పట్ల ప్రేమ కలిగి, అందరికట్ల సహనము ఓపిక కలిగి, ప్రేమిస్తూ క్షమిస్తూ సహాయాలు చేసుకుంటూ ఒకరినొకరం ప్రేమ కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.